ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుందా? ప్రకాశంలో కూడా వైసీపీకి అంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ మీద దెబ్బ తగులుతుందా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం. ఇప్పుడు చూస్తుంటే ప్రకాశంలో ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు కూడా ఇప్పుడు వైసీపీని వీడి టీడీపీ పార్టీలోకి వెళ్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఉందంటారు. అంటే ఇంతకుముందు చూస్తున్నట్టయితే చాలా వరకు కూడా వలసలు వెళ్ళారు, వైసీపీ నుంచి వెళ్ళి చాలామంది బయటకు వచ్చారు. అయితే ఇప్పుడు ఈ ఎన్నికలు దగ్గర పడుతున్నా కూడా ఇంత మళ్ళీ ఉన్న ఈ కొద్ది మంది ఎమ్మెల్యేలు కూడా బయటకు వెళ్తుంటే అసలు దీన్ని ఎలా చూడాలి? మనం ప్రతి చోట ఈయన పర్యటించే జగన్మోహన్ రెడ్డి పర్యటించే చోటంతా చూస్తుంటే జిల్లాలకు వెళ్ళిన చోట నుంచే నాయకులు వెళ్ళిపోతున్నారు. మొన్న నెల్లూరు జిల్లా పర్యటనప్పుడు చూసాం, అక్కడ నుంచి నాయకులు వెళ్ళిపోవడం. వేరే ఆయన అక్కడ 2 రోజులు బస్ చేసినప్పుడే కూడా నాయకులు వెళ్ళిపోవటం కానీ మనం చూసాం కదా. సో ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పాదం పెడితే ఆ జిల్లాలో నాయకులు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు దర్శికి ఎమ్మెల్యే, ఆయనకి సీట్ ఇవ్వాల్సింది, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయనకి సీట్ ఇవ్వకపోవటమే కానివ్వండి, దానికోసం ఆయన వెళ్ళిపోవాలనే ప్రయత్నం, ఆయన తమ్ముడు ఇద్దరు కలిసి వెళ్ళిపోవటమే కానివ్వండి, ఆయనకి ఇవ్వాల్సిన ప్లేస్లో వేరే వాళ్ళని ఆయన రీప్లేస్ చేయటమే కానివ్వండి, ఇవి అది కూడా కాకుండా దానికి ముందే కూడా కొంతమంది నాయకులు వెళ్ళిపోవటం కూడా జరిగింది ముందు కూడా. సో ప్రతి నియోజకవర్గంకి ఆయన అడుగు పెట్టిన చోట, జిల్లాల వారీగా అడుగు పెట్టిన చోట అంతా కూడా నాయకులు వెళ్ళిపోవటం అనేది కనపడుతూనే ఉంది మనకు. ఎందుకంటే ఎక్కడా కూడా గెలుస్తారనే ఒక నమ్మకం లేదు. జగన్మోహన్ రెడ్డి గెలుస్తారనే ఒక నమ్మకం లేకపోబట్టే వాళ్ళు అన్ని చోట్ల నుంచి అందరూ నాయకులు కూడా మారిపోవటం అనేది కంటిన్యూగా ప్రాసెస్ లాగా అయిపోయింది. ఎందుకంటే ఆయన చేసిన స్కాములే కానివ్వండి, రేపు పొద్దున ఆయన అవన్నీ బయట వస్తాయి. ఇప్పటి వరకు అంటే అధికారంలో ఆపద్వర్మ సీఎంగా ఉన్నాడు కాబట్టి కొన్ని వరకు రాలేదు, కానీ రేపు పొద్దున ఆయన దిగిపోయిన వెంటనే ఆయనకి ఇక్కడ తెలంగాణలో కేసీఆర్కి అయితే ఎట్లా రకంగా వచ్చిందో ఆ రకంగా జగన్మోహన్ రెడ్డికి కూడా ఉంటుంది. ఎందుకంటే అన్ని రకాల అక్రమాలకు అక్కడ ఆయన పాల్పడటం జరిగింది కాబట్టి ఒక సీఎం ముసుగులో ఇప్పుడు అవన్నీ పోయాయి అనుకుంటున్నాడు. కానీ ఖచ్చితంగా రేపు అపోజిషన్ వచ్చినప్పుడు వాటికన్నిటికీ సమాధానాలు కూడా చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆయనకైతే ఇదైతే ఉంది కాబట్టి అందుకే నాయకులు కూడా ఎక్కడికక్కడ వాళ్ళకి సీట్ రాకపోవట్లేదు అనేది ఒక నెపమే కానివ్వండి, వాళ్ళు షిఫ్ట్లో అవ్వటమే కానివ్వండి, గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా సీట్ ఇవ్వకపోతే వాళ్ళు వేరే వాళ్ళని తెచ్చుకోవాలని ఆయన ఇది అవ్వటం, వీళ్ళేమంటే అదే ఛాన్స్ దొరికిందా అని చెప్పి షిఫ్ట్ అయిపోవటం. అంటే ఇక్కడ చూస్తుంటే మేడం, వైసీపీ ఎప్పుడైతే అంటే మనం చూస్తే జనవరి నుంచి వెళ్ళి చూసినట్టయితే వలసలు, అంటే వైసీపీ నుంచి బయటికి వెళ్ళిన ఎమ్మెల్యేలే ఎక్కువ, ఎమ్మెల్సీల దగ్గర నుంచి వెళ్ళి ఎమ్మెల్యేల దగ్గర నుంచి వెళ్ళి బయటికి వెళ్తున్నారు, పక్క పార్టీలే చూసుకుంటున్నారు. ఇప్పుడు ఎన్నికలు ఇంత దగ్గరలో ఉన్నా కూడా, అంటే నెక్స్ట్ మంతే మనకి ఇంకా ఖచ్చితంగా ఒక 4 రోజులు ఉంది, ఈ టైంలో వీళ్ళు ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి పాలన అనేదా, లేకపోతే జస్ట్ పదవీకాంక్షతో వీళ్ళు వెళ్తున్నారు అనుకోవాలా? ఇప్పుడు దర్శిలో ఆయన కంటెస్ట్ చేశాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు వేణుగోపాల్ రెడ్డి. సో మద్దిపాటి వేణుగోపాల్ రెడ్డి, అదేలాగా వాళ్ళ బ్రదరు శ్రీధర్ ఇద్దరు కలిసి ఇప్పుడు పార్టీ మారిపోవటానికి వెళ్ళిపోతున్నారు. సో అది కూడా అంటున్నారు రేపు చంద్రబాబు నాయుడు గారి దగ్గర జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని, అది కూడా రూమర్స్ వస్తున్నాయి. అంటే వాళ్ళకి ఏంటంటే ఇది ఎలాగో ఉండదు ఈ పార్టీ, సో మనం ఇక్కడ ఉండి ఇది ఎందుకు, ఇప్పుడు ఎట్లాగో అక్కడికి వెళ్ళినా ఆయనకి సీట్ వచ్చేది ఏమీ ఉండదు, టీడీపీకి వచ్చినా సీట్ వచ్చేది ఏమి ఉండదు. అయినా అక్కడ ఉండి గెలిచే పార్టీలో అధికారంలో ఉండే పార్టీలైనా ఉండొచ్చు కదా అనేది అయితే ఖచ్చితంగా వాళ్ళు ఆలోచిస్తారు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు షిఫ్ట్ అవడానికే మొగ్గు చూపుతున్నారు అనేది అర్థమవుతుంది. అంటే ఇప్పటివరకు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో వీళ్ళ మీద కూడా ఏమన్నా రేపటి రోజున కేసులు నమోదయ్యే అవకాశం ఉండే ఛాన్సెస్ ఉండడం వల్లనే ఈయన పార్టీని వదులుతున్నారా, లేకపోతే ఎందుకు పక్క పార్టీల వైపు చూస్తున్నారు? అసలు జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద ఉన్నది అనేది అందరికీ తెలిసిందే, కానీ 5 సంవత్సరాలు ఏం జరిగింది? సో ఆయన సీఎంగా ఉన్నాను, నేను ఒకరోజు నేను కోర్టుకు వస్తే ఖర్చు ఎక్కువ అవుతుంది, సో ఒక సీఎం హోదాలో రావాల్సి వస్తుంది, సెక్యూరిటీ ఖర్చు, ఇన్ని ఖర్చులు అవ్వటం వేస్ట్ అని, అందుకని నాకు బెయిల్ నేను రాలేను, యాబ్సెంట్ పిటిషన్ లాంటిది వేసుకోండి అని చెప్పి ఇప్పటి వరకు గత 5 సంవత్సరాలుగా ఆయన ఏ రోజు కూడా కోర్టుకు అటెండ్ అవ్వనే లేదు. అది ఒక ముద్దాయి స్థానంలో ఉన్న వ్యక్తికి ఇన్ని రోజులు ఎలా కోర్టుకు అటెండ్ అవ్వకపోయినా ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయారో కూడా తెలియట్లేదు. అలా
ఆయన ప్రతిసారి కూడా మభ్య పెడతా రావటం అనేది అయితే జరిగింది. కానీ ఇంకా రేపొద్దున ఇప్పుడు ఈ సాకు చెప్పుకోవడానికి సీఎం హోదా ఉండింది. రేపొద్దున ఆ హోదా పోయిన తర్వాత ఖచ్చితంగా అయితే అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది కదా. అప్పుడు ఖచ్చితంగా అటెండ్ అవుతాడు. కేసు కూడా త్వరగతిన అయ్యి దానికి తగ్గ ఇవి అయితే ఫేస్ చేయాల్సి అయితే వస్తుంది కదా. దాని తర్వాత ఇప్పుడు కొత్తగా ఇంకా వేరే ఎన్ని ఉన్నాయో, మొన్నటి వరకు కొన్ని, ఇప్పుడు ఈ 5 ఏళ్ల అక్రమాలు ఇవన్నీ కూడా బయట వస్తాయి. వీటిల్లో నుంచి కూడా కొన్ని కేసులు మళ్ళా పడే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కొంతమంది భయపడో వాళ్ళని బెదిరించో కొంతమంది ఆయన మీద కేసు పెట్టడానికి భయపడటం ఇలాంటివి జరిగి ఉంటాయి. రేపు పొద్దున అవన్నీ కూడా బయట వస్తాయి కదా. నెక్స్ట్ ప్రతి వాళ్ళు వాళ్ళకి జరిగిన అన్యాయం ఏదో వాళ్ళు ఖండిస్తారు. వాళ్ళు ఖచ్చితంగా అయితే రేపు పొద్దున యాక్షన్ తీసుకుంటారు. కేసు పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు చూస్తుంటే మేడం చాలా మంది ఏంటంటే వైసీపీ మునిగిపోయే పడవ, అందుకే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలను అందరూ బయటికి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కేవలం అంటే అందులో ఉన్న ఎమ్మెల్యేలు ఏంటంటే అధికారం కోసం ఎన్ని రోజులు వెయిట్ చేశారు, ఇప్పుడు ఎట్లా ఇది మునిగిపోయే పడవ కాబట్టి పక్క పార్టీల వైపు చూస్తున్నారు అనుకోవచ్చు. మరి ఖచ్చితంగా మునిగిపోయే పడవలో ఎవరు ఉండాలనుకోరు కదా. సో మునిగిపోయే పడవలో ఉండటం మూలాన నష్టం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వేరే పార్టీలకి అవకాశాలు చూసుకుంటారు. సో ఆ పార్టీలో వాళ్ళకి సీట్ వస్తుందన్న నమ్మకం లేదు, అయినా కూడా పర్లేదు అధికారంలో ఉండే పార్టీ ఉంటుంది కదా అని వెళ్ళిపోవటం అయితే జరుగుతుంది. రేపొద్దున ఈ కేసులు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలే ఇవన్నీ రేపొద్దున కేసులే చుట్టుకుంటాయి. సో దానికంతా మనం ఇక్కడుండి ఫేస్ చేయాల్సిన అవసరం ఏంటి, ఎట్లా పార్టీ ఉంటుందో ఉండదో. ఎందుకంటే రేపొద్దున ఇది అంతా కాంగ్రెస్ బేస్డ్ పార్టీ కాబట్టి వైఎస్ఆర్సీపీ, రేపొద్దున వాళ్ళందరూ కాంగ్రెస్కి షిఫ్ట్ అయినా అయిపోవచ్చు. సో పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో, కేసుల్లో ఇరుక్కున్నప్పుడు తొందరగా ఇది వరకు ఆయన జైలుకి వెళ్తే విజయమ్మ గారు షర్మిల నడిపించారు. సో రేపొద్దున అవకాశం కూడా లేదు. సో ఆ ఫాలోయింగ్ భారతి గారికి రాదు. ఎంత వైఫ్ చెప్పుకున్నా రాజశేఖర్ రెడ్డి వైఫ్ కిందను కూతురు కిందను జనాలు అప్పుడు ఆదరించారు, కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా లేదు కాబట్టి సో ఎందుకు దీనిలో ఉండటం, తలనొప్పి ఎందుకు అని చెప్పేసి షిఫ్ట్ అవటం అనేది జరుగుతుంది. అదే ఇప్పుడు ఏంటంటే ఇదంతా కూడా ఎమ్మెల్యేలు ఈ 5 సంవత్సరాలు మాట్లాడకుండా ఎదురు తిరగకుండా ఇప్పుడు ఎదురు తిరుగుతున్నారంటే ఇంకా ఆయనకు నచ్చకనే అనుకోవాలా. ఇంక నెక్స్ట్ ఇంకా అసలు 1% కూడా వచ్చే ఛాన్స్ లేదంటారా? మరి మీకు ఒక విషయం ఆలోచించండి. ఇక్కడ తెలుగుదేశం కేడర్ని చంపటానికి, కొట్టించడానికి, ఆస్తులు ధ్వంసం చేయడానికి నోరెత్తి వాళ్ళు మాట్లాడుతున్నారు, క్వశ్చన్ చేస్తున్నారని ఇన్ని రకాలు ఇవి చేశారు. అది వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తే పరిస్థితి ఎలా ఉండేది? ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ రఘురామకృష్ణరాజు గారిని చూసాం. ఆయన్ని ఏ రకంగా అరెస్ట్ చేయటం కానీ, కొట్టడం కానీ ఇవన్నీ జరిగినాయి కదా. ఆయన్ని ఏ రకంగా ఇబ్బందులు పెట్టారు, అదన్నీ వీళ్ళు ఫేస్ చేయాలి కదా. అందుకే ఎవరు ఎదిరించలేరు, క్వశ్చన్ చేయలేరు. క్వశ్చన్ చేస్తే పరిస్థితులు అలా ఉంటాయి కాబట్టి 5 ఏళ్ళు ఎవరు కూడా నోరు తెరవకుండా ఉంటాం. కానీ ఇవన్నీ జరగటానికి కారణం అదే. అంటే ఇక్కడ కేవలం ఏంటంటే ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో దర్శి ఎమ్మెల్యే తనకి టికెట్ రాలేదనే ఒక దీంతోనే ఇప్పుడు టీడీపీలోకి వస్తున్నట్టు అనుకోవాలా మనం? అంతే, టీడీపీలో రావటానికి ఒకటి, టికెట్ రాకపోవటం ఒకటి, ఇంకోటి ఏమంటే టికెట్ వచ్చినా రాకపోయినా కూడా ఇప్పుడు ఇక్కడికి వస్తే టికెట్ వస్తుందని భరోసా లేదు. టికెట్ రాకపోయినా ఉంటున్నారు అని అంటే ఎందుకు గెలిచే పార్టీలో ఉండాలి అనేది ఒకటి. సో రేపు పొద్దున ఈయన చేసిన అరాచకాలలో ఈ పార్టీ ఉంటుందో ఉండదో, మనుగడ ఎలా ఉంటుందో ఏమో ప్రశ్నార్థకం అవుతుంది కాబట్టి సో గెలిచే పార్టీలో ఉంటాం. సో రేపు వాళ్ళకి నెక్స్ట్ భవిష్యత్తుకైనా కూడా సో గెలిచే ఈ పార్టీలో ఉండి కొంచెం రాష్ట్రం డెవలప్ అయితే వాళ్ళ ప్రజల్లోకి వెళ్ళటానికి కూడా వాళ్ళకి కొంచెం అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ రకంగానే వాళ్ళు ప్లాన్ చేసుకోవటానికి, ఫ్యూచర్ ప్లాన్ చేసుకోవటానికి కూడా ఈ పార్టీని ఎన్నుకోవటం అవుతుంది కదా.